మనకు స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరి ఉన్న మీ అందరికీ యేసయ్య పేరట నా హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. ఆత్మీయులారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ నేటి దిన వాక్య ధ్యానము కొరకిన భాగము రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వాక్యములో ఉన్నటువంటి ఒక భాగాన్ని నేను చదువుచూ ఉన్నాను. పదండి, సిరియనుల దండు పేటలోనికి పోవుదము. రండి, వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకుదము. దేవునికి స్తోత్రం. వాక్యము కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న ప్రజలు మీ వారు గనక అయా, సియోనులో నుండి మీ వాక్కును వెల్లడి చేసి మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి, నా తండ్రి, మీ హృదయంలో మేమేమై ఉన్నామో, మా ఎడల మీరే ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నారో ఆ దైవికమైనటువంటి సంకల్పమును మాకు వాక్యం ద్వారా వెల్లడి చేసి మీ చిత్తమంతటిని నెరవేర్చమని, మీ చిత్తమును చేయు కృప మాకందరికి అనుగ్రహించమని. అయ్యా, ఎక్కడెక్కడ నా తండ్రి నీ ప్రియబిడ్డలు తండ్రి చేరి శ్రేష్టమైన మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారో వారి ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు గనక వారితో కూడా మీరు ఉండి నా తండ్రి నన్ను మమ్ములను మీ ఆధ్యాత్మికమైన లోతులోకి మమ్మల్ని నడిపించమని, మహిమ పొందమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ భాగంలో 4 కుష్టు రోగులు చేసినటువంటి సంభాషణ ఇక్కడ చూస్తున్నాం. ఆ 4 కుష్టు రోగులు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు, ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. దానిని ధ్యానం చేయడానికి ముందుగా ఈరోజు మనం నేర్చుకునేటువంటి వర్తమానానికి ఒక అంశం ఏంటంటే, పదండి ముందుకు, నేడు శుభదినము. దేవునికి స్తోత్రం. పదండి ముందుకు, నేడు శుభదినము. ప్రియులారా, బైబిల్ గ్రంథమందు 2 దేశాల మధ్య యుద్ధము జరగబోయే సమయం. ఆ సమయం 1 సిరియా, 2 ఇజ్రాయేలు దేశం. ఈ సిరియా దేశపు ప్రజలు ఇజ్రాయేలు దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్ళి వారు ముట్టడి దిబ్బలను వేశారు. అంటే అర్థం ఏంటంటే, ఆ దేశం చుట్టుప్రక్కల ఉన్నతమైనటువంటి ప్రాకారం ఉండుట కారణం చేత ఏ ఒక్కరును లోపల నుండి బయటికి రాకుండా తలుపులు అనగా గడియలు వేయబడ్డాయి. కనుక వారు ఎవరైనా వస్తే తప్పకుండా ఆ ద్వారము గుండా లోపలికి వెళ్ళి ఆ ఇజ్రాయేల్ పట్టణాన్ని సమూల నాశనం చేయడానికి సిరియనులు చుట్టూరా ముట్టడి దిబ్బలు వేశారు. ఏ ఒక్కరు లోపలికి రాకుండా, ఏ ఒక్కరు వెలుపలికి వెళ్లకుండా గడియలు వేయబడ్డాయి. ఆ సమయంలో ప్రియులారా, ఈ సిరియనులు మరి ఆ పట్టణం వెలుపటి వీళ్ళున్నారు, పట్టణం లోపల వాళ్ళున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అది కూడా ఒక యుద్ధ పోరుతో కూడినటువంటి లాక్డౌన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు ఇజ్రాయేల్ పట్టణంలో నుండి ఏ ఒక్కరు వెలుపలికి రాకుండా, లోపలికి వెళ్లకుండా ఉండిన కారణం చేత పట్టణంలో ఉన్నటువంటి నిత్య అవసర సరుకులన్నీ అయిపోయాయి. భయంకరమైన కరువును వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకరోజు దేవుని యొక్క ఆలోచన చేత పట్టుకుని దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఆ పట్టణం యొద్దకు వెళ్ళి ఆ పట్టణపు ద్వారంలో ఒక వ్యక్తితో లేక రాజుగారితో ఈ దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో, రేపటికి ఈ దినాన ఒక విస్తారమైన ఆహారం మీ పట్టణానికి అందించబడబోతుంది అని ఒక వర్తమానాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు. మరుసటి దినాన జరిగిన విషయం ఏంటంటే,
ఆ పట్టణానికి వెలుపట ఉన్నటువంటి కుష్ఠరోగులు నలుగురు వాళ్ళ ఆకలితో అలమటించిపోతున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, మనం లేచి పట్టణంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇలాగున లేచి మనం సిరియన్ల దండుకు వెళితే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. పోనీ అలా అని ఈ ఊరు వెలుపట ఈ గుహలలోనే మనం ఉంటే ఇక్కడ ఆకలితో చచ్చిపోతాం. మీరు గమనించారా? వారు అటు లేచి పట్టణంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. 2, ఇటు సిరియన్ల దండు వైపుకు వెళ్ళడానికి అవకాశం లేదు, వెళితే వీళ్ళు చంపేస్తారు. పోనీ వారున్న స్థలంలోనే ఉందామా అనుకుంటే అక్కడ కరువుతో వారు ఉన్నారు కనుక పట్టణంలోంచి ఒక వ్యక్తి వెలుపలికి రావడం లోపలికి వెళ్ళడం జరగట్లేదు కనుక వీళ్ళకి ఆహార సదుపాయాలు ఏమీ లేవు కనుక వీళ్ళు ఎక్కడైనా చచ్చిపోతారు. సో ఇక్కడున్నా చచ్చిపోతాం, సిరియన్ల దండు వైపునకు వెళ్ళినా చచ్చిపోతాం. ఇజ్రాయిల్ పట్టణంలోకి వెళ్తే వాళ్ళు మనల్ని ఎలాగో చేర్చుకోరు కనుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళు అలాగున ఉండకుండా ఆ నలుగురు ఇలా అనుకుంటున్నారు. చూద్దాం 4వ వాక్యం. 7:4 పట్టణములోనికి పోవుదమనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నందున అచ్చట చనిపోదుము. పోనీ ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోతాం కనుక పదండి సిరియన్ల దండుపేటలోనికి పోదాం, రండి, వారు మనల్ని బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపిన అక్కడ చేస్తాం. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే చూడండి, లోకోక్తి ఏంటంటే ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అంటాం చూసారా? అలాగున వీరు ఏ దిక్కులకు వెళ్ళినా, పట్టణం కాడికి వెళ్ళినా అక్కడ కరువు, అక్కడ చచ్చిపోతాం. పోనీ ఎక్కడున్నా ఈ కరువులో చచ్చిపోతాం ఆహారం లేక. సిరియన్ల యుద్ధకు వెళితే ఒకవేళ బ్రతకనిస్తే మనం బ్రతుకుతాం, లేకపోతే అక్కడ చచ్చిపోదామని చెప్పి ఈ నలుగురు కుష్ఠరోగులు బయలుదేరి వెళ్ళారు. గమనించండి, వాళ్ళకు 3 దిక్కుల ఏ ద్వారం కూడా తెరవబడలేదు, ద్వారాలన్నీ మూయబడ్డాయి. వారు ఎదుట ఉన్నది 3 ద్వారాలు, 3 ద్వారాలు మూయబడి ఉన్నాయి. ఒకటి కరువుతో ఉన్నది, ఒకటి లేమితో ఉన్నది, ఒకటి ప్రాణం తీసే స్థితిలో ఉన్నది. ప్రియులారా, అటువంటి సమయంలో వీళ్ళు చేసిన పని ఏంటంటే, పదండి మనం ముందుకు వెళదాం. విశ్వాసంతో ఒక వ్యక్తి అడుగు వేస్తే విశ్వమంతటిలో కూడా తాను విజయాన్ని పొందగలుగుతాడు. దేవుని నామంలో ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, వారు అటువంటి సమయంలో వాళ్ళు ఆగిపోకుండా ఆ స్థితిలోనే పడి ఉండగా లేచి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. మానవ దైనందిన జీవితంలో ప్రతిదినం ఒకలా ఉండదు. ఒకరోజు సంతోషం ఉండొచ్చు, ఒకరోజు దుఃఖం ఉండొచ్చు. ఎందుకంటే సుఖ దుఃఖములను దేవుడు మానవ జీవితంలో ఏకము చేసి నడిపిస్తున్నాడు కనుక మన జీవితంలో, మన ఆత్మీయతలో, కుటుంబ జీవితంలో కొన్ని పర్యాయాలు మనం తలంచిన తలంపుల విషయంలో ద్వారాలు మూయబడినట్లుగా మనం కనిపించవచ్చు. ఆ కనిపించిన సమయంలో ఇక నా జీవితం ఇంతే అన్నట్టు ఏలియా గారి వల్ల మనం మాట్లాడకూడదు. విశ్వాసంతో మనం అడుగు ముందుకు వేయాలి. ఆ నలుగురు కుష్ఠరోగుల గురించి చెప్పాలంటే, లేవ్యాకాండంలో కుష్ఠరోగి ఎలాగున ఉంటాడో లేఖనంలో మనం పలు పర్యాలు వింటూ వస్తున్నాం. కుష్ఠరోగి అనేవాడు ఊరికి వెలుపల ఉంటాడు. అతడు ఈ యొక్క పై పెదవిని మూసుకుని క్లాత్ కట్టుకోవాలి. కరోనా వైరస్ మాస్క్ కట్టుకుంటున్నాం కదా, అలాగే ఇలాగున మాస్క్ కట్టుకొని తలను విరబోసుకొని బట్టలను చింపుకొని అయ్యో నేను అపవిత్రులను అంటూ అతడు ఊరి వెలుపట జీవించాలి. ఊరిలోకి వస్తే చంపేస్తారు. ప్రియులారా, అయితే ఇప్పుడు వీళ్ళు బైబిల్ గ్రంథంలో వారి విధానం అలా ఉంది. లోకంలో మన అనేకులు చూసినప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు శరీర స్పర్శ పనిచేయదు. ఎక్కడ మేగు కూర్చుంటే, ఎక్కడ శరీరం స్కిన్ ప్యాచ్ అయినా అక్కడ నుండి చీము రక్తం అనేది వస్తుంటుంది, గాయాలు మానం.
చేతులకు కాళ్ళకు గాయాలు కలిగిన స్థలంలో వాళ్ళు కట్లు కట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? కుష్ఠరోగి పరిగెత్తలేడు. ఎందుకో తెలుసా? వాడి శరీర స్థితి అలాంటిది. ఇప్పుడు ఈ నలుగురు చేస్తున్న పని ఏంటంటే, వారు కలిగినటువంటి ఆ స్థితిలో అలాగున నప్పులరా లేచి నెమ్మదిగా 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 అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారి మాటలు వింటున్నా ఆత్మీయులారా, తన స్థితిని గూర్చి ఆలోచించేయట్లేదు, వారు పడిన స్థితిని గూర్చి వారు ఆలోచించేయట్లేదు. కానీ ఈ స్థితిలో కూడా మనం లేచి వెళ్ళగలిగితే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని నమ్ముతున్నారు. ఆత్మీయులారా, వారు ఆ స్థితిలోనే ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళారు. వారు ఆ స్థితిలో ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా జరిగిన విషయం ఏంటో తెలుసా? ఈ శబ్దాన్ని దేవుడు ఆ సిరియన్లకు ఎలాగుని వినిపింపచేశాడో ఒకసారి దేవుని వాక్యములో నుండి ఆత్మీయులారా చూద్దాం. దేవుని వాక్యములో నుండి 6వ వాక్యము యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులారా, వారు వేసి ఒక అడుగు ముందుకు వేస్తూ విశ్వాసంతో వాడు తమ యొక్క నడకను ఆరంభించి, వారు గాయపడిన వారు, రోగులైన వారు ఆ స్థితిలో ఉండే వాళ్ళు అడిగేస్తున్నారు. ఆ స్థితిలో ఉండే వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఆ గాయాలతోనే బయలుదేరారు. ఆ కరువుతూ ఉండగానే బయలుదేరారు. చేస్తే ఎక్కడైనా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం, సిరియన్ల యొద్దకు వెళదాం, దేవుడు ఏదైనా చేయొచ్చు. ఆ స్థితిలో ఉండి వాళ్ళు బయలుదేరితే ఆ గాయాలతో బట్టలు కట్టుకుని, ఆ కాళ్ళకు గాయాలు, చేతులకు గాయాలతో నడవలేని స్థితిలో వారు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళుతుంటే, ఈ నెమ్మది అడుగులు శత్రు సమూహానికి ఎలా వినపడుతున్నాయో తెలుసా? గొప్ప రథములు, గుర్రముల ధ్వని వాళ్ళకు వినిపిస్తుంది. ఆత్మీయులారా, గొప్ప సంగతి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, వారు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. మరి నీ విశ్వాస జీవితంలో నీవు అడుగు ముందుకు వేసే వ్యక్తిగా ఉన్నావా? వెనుదిరిగిపోయే వ్యక్తిగా ఉన్నావా? దైవజనుడైనటువంటి మోషేతో తండ్రి అయిన దేవాది దేవుడు మాట్లాడిన మాట ఎందుకు గుర్తున్నదా? ప్రభువారు ఏమంటున్నారు? మీరు ఆగిపోవద్దు, సాగిపోండి. ఎందుకని? సాగిపోతే సముద్రం దారినిస్తుంది. సాగిపోతే కొండలు మీకు చదును భూమిగా మారిపోతాయి. పర్వతములు మీకు నునుపైన మార్గములుగా మారిపోతాయి. వంకరి మార్గములు తిన్నరగా మారిపోతాయి. బండలో నుండి మధుర జలాలు మీరు తాగగలుగుతారు. ఆకాశముడు శ్రేష్టమైన మన్నాను మీరు అనుభవించగలుగుతారు. ఎప్పుడు సాగిపోండి, ఆగిపోవద్దు. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాస జీవితంలో ఎలా నడుస్తున్నాం? ఏదైనా బలహీనత ఎదురైనప్పుడు, నువ్వు బాగా ప్రేమించేటువంటి వారు నిన్ను అర్థం చేసుకోకుండా తిరస్కార భావంతో నీ గురించి మాట్లాడినప్పుడు, ఆరాధన జరగకుండా గృహాల్లోనే ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు, మరి నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంటుంది? లేచి ముందుకు నడిచే విధానంలో ఉంటుందా? లేక వెనుదిరిగిపోయేటువంటి ఆలోచనలో నీవు ఉన్నావా? ఆత్మీయులారా, పక్షి జాతిలోకెల్లా ఒక పక్షి ఉంటుంది. అదేంటంటే పక్షి రాజు అన్నారు దాన్ని. పక్షి రాజు అంటే బైబిల్ గ్రంథంలో దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. బోరువ గ్రద్ద అని, పెద్ద గ్రద్ద అని, దాన్ని ఇంగ్లీష్లో ఓవెల్ అంటాం కదా, మన్నించండి, ఈగెల్ అంటాం. తెలుగులో దాన్ని పెద్ద గ్రద్ద అంటారు. ఓవెల్ కాదు, పెద్ద గ్రద్ద. ఆత్మీయులారా, ఈ గ్రద్దకు దీన్ని బైబిల్ గ్రంథంలో పలు పర్యాయాలు పక్షి రాజు అని, అంటే పక్షి జాతిలోకెల్లా రాజు, వృక్ష జాతిలోకెల్లా రాజు ఒలీవ చెట్టు, అడవిలోకెల్లా రాజు మీకు తెలుసు కదా, చెప్పొచ్చు సింహం. ఇంట్లో రాజు వద్దులే, నేను అడగను, మీరు చెప్పొద్దు, ఎవరో మీకు తెలుసు. ఆత్మీయులారా గమనించండి,
క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ పక్షి జాతిలోకి గల రాజు ఏదంటే పక్షి రాజు పెద్ద గ్రంథం. దీనికి కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. దీనికి ఉన్నట్టు ఒక లక్షణం ఏంటంటే ఆత్మీయులారా, అది చచ్చిన దానిని తినదు. తన గూడును రేపి పిల్లలకు ఎగురటం నేర్పిస్తుంది. పరీక్షించి ప్రతిదాన్ని నమ్ముతుంది. అలాగునని చాలా ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుని అక్కడ ఎగురుతుంది. చాలా దూరదృష్టిని కలిగి అది జీవిస్తూ ఉంటుంది. పక్షిరాజు తన తలను బోడి చేసుకుంటూ ఉంటుంది. అంత మాత్రమే కాదు పిల్లరా, దానికి ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి తెలుసా? తను ఇంకా మరియు బలంగా ఎగరడానికి తుఫాను వచ్చినప్పుడు, భయంకరమైన ఈదురుగాలులు వీస్తున్నప్పుడు పక్షులన్నీ వాటి గోళ్లలోకి వెళ్ళి గోళ్లలో దాగుకొని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇష్టపడతాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఆ భయంకరమైన తుఫాను గాలికి మరీ ఎక్కువగా ఎదురు నిలవబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ వేగముగా వచ్చే గాలికి ఎదురు నిలవబడినప్పుడు ఎంతైతే తన బలాన్ని అక్కడ ప్రయోగించి నిలుస్తుందో, రేపటి దినాన తన ఎర్రను వేటాడుట కొరకు అంత వేగముగా వెళ్ళగలుగుతానని చెప్పి తుఫాను అయినట్టు భయంకరమైన గాలికి అది ఎదురు నిలవబడుతుంది. అంటే సమస్యకు ఎదురు నిలవబడేది అనమాట. కనుకనే అది ఏమైందంటే పక్షిరాజు కొన్ని కిలోమీటర్ల దూరంలో వేగముతో పైన ఎగురుతూ ఉండి వేగముగా వచ్చే రెప్పపాటున ఆహారాన్ని సేకరించుకుని అది వెళ్ళిపోతుంది. అందుకనే రాజు అయింది. అది పక్షి జాతిలోకి రాజు అయింది. మరి నీవు నేను ఎలా ఉంటున్నాం? సమస్యను చూసి సమస్యలు కలిగినప్పుడు ఈ సమస్య పోతే బాగుండు, ఆ తర్వాత నేను ప్రభు యొద్దకు వెళ్తాను అనుకోవడం కాదు. నువ్వు ఉన్న స్థితిలో అడుగువేయి, ఉన్న స్థితిలోనే నిలవబడు. నువ్వు కలిగిన స్థితిలో ఉండి దేవుని కొరకు నిలవబడు. దేవుడు బలమైన కార్యం చేస్తాడు. ఆత్మీయులారా, ఒక దిక్కుకు వెళితే పట్టణంలో కరువు ఉన్నది. ఇక్కడ ఉంటే ఎలాగోనో ఊరు వెలుపట చచ్చిపోతాం. లేచి సిరియల్ యొద్దకు వెళితే అక్కడ వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, లేకపోతే అక్కడే చచ్చిపోదాం. కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దు. ఈ స్థితిలో కూడా ఒక అడుగు ముందుకేద్దాం. ఒక అడుగు ముందుకు వేసారండి. జరిగిన పని ఏంటో తెలుసా? వీరు అక్కడికి వెళుతుంటే వీరు వెళుతున్న ఆ కాళ్ళ చప్పుడంట దేవుడు ఆ సిరియన్లకు గొప్ప గొప్ప రథములు గుర్రముల ధ్వని వలె వాళ్ళకి వినిపింపజేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఈ ఇశ్రాయేలు రాజు తనతో కూడా మరి ఐగుప్తు రాజును మరికొందరు రాజులను హిత్తీయుల రాజును మన మీదకి యుద్ధానికి అతను 3 రాజులను పోగు చేసుకుని మన మీదకి వస్తున్నాడు. మనం ఎక్కడుంటే ఖచ్చితంగా వాళ్ళ చేతిలో చచ్చిపోతామని తెచ్చుకున్న సామాగ్రిని విడిచి, సిద్ధపరుచుకున్న ఆహారాన్ని విడిచి, రథములను, రౌతులను, ధనాన్ని, సమస్తాన్ని, ఆయుధ సామాగ్రి మొత్తం విడిచిపెట్టి బ్రతికుంటే ఏదంటాం కదా, అలాగా బ్రతికుంటే ఎక్కడైనా జీవించగలుగుతామని చెప్పి ఉన్న పాలనన్నీ విడిచిపెట్టి పిచ్చేముండు పరిగెట్టారు. గమనించండి, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ 4 ఆ దండుపాళెలోకి వస్తే శ్రేష్టమైన ఆహారం, ఉన్నతమైనటువంటి సంపద, విలువైన ఆయుధాలు అన్నీ చూసి వాళ్ళు వాటిని సేకరించుకోవడం ప్రారంభించారు. వారిలో ఒకడు అంటున్నాడు, ఒరే ఈరోజు మనం చనిపోతాం అనుకుని చనిపోకూడదు, మనం బ్రతకాలి. ఒకవేళ చచ్చిపోతే ఇక్కడ చావకూడదు, సినీళ్ళ చేతులు చచ్చిపోదాం అని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆత్మీయులారా, జరిగిన విషయం ఏంటంటే అక్కడ విస్తారమైన ఆహారాన్ని సదుపాయాలు చూసినప్పుడు ఇక్కడ ఇది మంచిదనం, మన వీటితో ఇక్కడ మనం తృప్తి పడడం కాదు. పట్టణంలో అనేక మంది ప్రజలు ఆహారంతో అలమటించిపోతున్నారు. వార్తను రాజుగారికి చెబితే ఖచ్చితంగా ప్రజలందరూ పూజిస్తారని చెప్పి గబగబా పట్టణపు ద్వారపాలకుడికి వార్త చెప్పారు. పిల్లరా, ఆ ద్వారపాలకుడు వెళ్ళి పట్టణంలో ఉన్న రాజుగారికి వర్తమానం చెప్పారు. ఆ రాజుగారు ఒక 4-5 వ్యక్తులు పంపించినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి విస్తారమైన ఆహారాన్ని సమృద్ధిగా అనుభవించారు. మనం ముందుగా చెప్పుకున్నాం కదా,
పదండి ముందుకు, నేడు శుభదినం. ఆ స్థితిలో వారు ముందుకు నడిచినప్పుడు వారి జీవితం ఒక శుభ గడియలను ఎదుర్కొని వారు ఉన్నతమైనటువంటి కృపను పట్టణస్థులు పొందారు, రోగులు పొందారు. అందరూ సమృద్ధికరమైన ఆహారాన్ని తిని తమ జీవితాన్ని సుఖమయంగా మార్చేసుకున్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయ తమ్ముడు, చెల్లి, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నీ పరిస్థితి ఏదైనా మార్చగలిగిన దేవుడు, నీటిని రక్తంగా మార్చగలిగిన దేవుడు, కుష్టు రోగుల యొక్క కాళ్ళ శబ్దమును ధ్వనిగా మార్చగలిగిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితులు ఏవైనా పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు. ఆ దేవుని హృదయమందు స్వీకరించు. విశ్వాసంతో నీ అడుగులు ముందుకు వేయి. నీ ముందున్న ప్రతి గడియ, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం శుభకరముగా మారునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నలుగురు కుష్ఠరోగులు ఆ స్థితిలోనే ఉండి వారు అడుగు ముందుకు వేసి ఎలాంటి గొప్ప జయాన్ని పొందారో మేము అలాగున ముందుకు నడిచి మీ దివ్యమైన కృపను పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన లేఖించిన ఆత్మీయులందరినీ మీరు దర్శించండి. ఒక పక్షిరాజు యవనమోలే వీరి యవనము క్రొత్తదై రెక్కలు చాపి అలసిపోక సమస్యలుగా అయా పైకి ఎగిరి ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించండి. ప్రతి అవసరతలు తీర్చండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్.